సహజంగా మన వారందరూ కూడా అనేక సందర్భాల్లో ఉపవాసం ఉన్నాను అని చెబుతూ ఉంటారు. ఈ పదానికి అర్థం నిరాహారము అనేటువంటి అర్థంలో ఈ పదాన్ని వాడుతూ ఉంటారు. నిజానికి ఉపవాసము అంటే ఉప అనగా దగ్గరగా, వాసము అంటే నివసించడము. ఎవరికి దగ్గరగా నివసించడము? భగవంతునికి దగ్గరగా నివసించడము అని అర్థం. అంటే మనము శారీరకంగా కానీ, అనగా భౌతికంగా కానీ, మానసికంగా కానీ భగవంతునికి దగ్గరగా ఉండడము అన్న భావన. ఇక ఈ ఉపవాసానికి నిరాహారం అనే అర్థం స్వీకరించినప్పటికీ కూడా ఆరోగ్యంగా ఉన్న వాళ్ళు ఎవరైనా సరే మహాశివరాత్రి రోజున ఆహార పానీయాలను త్యజించి నిరాహారంగా భగవంతుని ఆరాధన చేస్తూ త్రికరణ శుద్ధిగా ఆయనకు సంబంధించినటువంటి అభిషేకాది కార్యక్రమాలు కానీ, ఆయనకు సంబంధించినటువంటి జాగరణ కానీ, స్తోత్ర పారాయణం కానీ చేసుకోవచ్చు. మరి ముసలివారు, చిన్న పిల్లలు కలిగినటువంటి తల్లులు ఇలాంటి వారు ఆహారం తీసుకోకుండా ఉండటం వల్ల ఇతరత్ర అనారోగ్య సమస్యలు ఎదుర్కొనేటువంటి పరిస్థితి ఉంటుంది కనుక ఎవరైనా ఆహారం తీసుకోకుండా భగవంతుని ఆరాధించాలి అని తప్పనిసరిగా పెద్దవాళ్ళు, అనారోగ్యంతో ఉన్నటువంటి వారు ఆ పని చేయాల్సిన అవసరం లేదు. భగవంతుని ఆహారం తీసుకొని కూడా ఆరాధించవచ్చు. ఆ చేసేటువంటి పూజాది కార్యక్రమాలు త్రికరణ శుద్ధిగా మనసా వాచ కర్మన చేస్తే చాలు.